ఆ రకంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పేర్లతో అధికారుల్ని బెదిరించడం, పేర్లతో పాటు కులాలు కూడా పెట్టి మాట్లాడటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి నీచమైన సంస్కృతి తెలుసా అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ కులాలకి ఏం సంబంధం ఉంది? అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, యాజ్ పర్ రూల్స్ చేస్తారు, కోర్ట్ డైరెక్షన్స్ ఉంటాయి. వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దిగజారుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ అమరావతి చట్టబద్ధత చేయగలిగాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని పక్షాలు పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. అలాగే రాజ్యసభలో కూడా మరి ఏం మాట్లాడుతున్నా వారికి తెలియట్లే. ఇంకా పైగా అమరావతి పేరు కాదు, ఏదో మావిగన్ అంట. ఏం మాట్లాడుతున్నాడో మరి ఇవాళ ఒక కామెడీ పీస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా. అయితే రాజకీయాలు ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కానీ, అక్కడ కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే ఆర్సెలర్ మెటల్ కానీ, డేటా సెంటర్ కానీ, ఇవన్నీ వస్తాయి. అలాగే రాయలసీమ ఏరియాలో ఇప్పుడు తిరుపతి శ్రీ సిటీ కానీ, క్రిస్ సిటీ కానీ, ఇవాళ అనేక సంస్థలు వస్తున్నాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ సిటీస్ వస్తున్నాయి. అన్ని ప్రాంతాలని కూడా సమూలంగా డెవలప్ చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. దానికి తగినగా ముందుకెళ్తాం. ఇలాంటి కుటిల రాజకీయాలు చేసేవాళ్ళని మేము లెక్క చేయం. మా పని మనం చేసుకుని ముందుకెళ్తాం. అధికారులకి అండగా మేము ఉంటాం.